హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాట్సాప్లో మరొక లేటెస్ట్ ఫీచర్ అనేది వచ్చింది. అదేమిటంటే వాట్సాప్లో ఇమేజిన్ అనే ఫీచర్ను తీసుకువచ్చారు. ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం మీరు మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక చార్ట్ను ఓపెన్ చేయండి. చార్ట్ను ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అటాచ్మెంట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇమేజిన్ అనే కొత్త ఫీచర్ అనేది అక్కడ మీకు కనిపిస్తుంది. చూసారా? ఆ ఇమేజిన్ ఫీచర్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇమేజిన్ ఎనీథింగ్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏదైనా ఊహించి దానికి కమాండ్ ఇస్తే ఆ కమాండ్కి అనుగుణంగా అది ఒక పిక్చర్ను జనరేట్ చేస్తుంది. ఏ పిక్చర్స్ను జనరేట్ చేసి అక్కడ మీకు చూపిస్తుంది. ఆ జనరేట్ చేసిన పిక్చర్స్ను కూడా మీరు యానిమేట్ చేసుకోవచ్చు. అంటే వాటిలో మూమెంట్ కూడా తెప్పించవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫర్ సపోజ్ చూడండి, ఏ మ్యాన్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై అని నేను ఒక కమాండ్ను టైప్ చేశాను. ఏదో ఒకటి మీకు నచ్చిన టెక్స్ట్ను మీరు ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా టెక్స్ట్ టైప్ చేసి ఎంటర్ చేయండి. దానికి అనుగుణంగా పిక్చర్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తుంది. చూసారా? ఏదో ఒక పిక్చర్ మీద మీరు క్లిక్ చేసి ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఆ పిక్చర్ కిందన మీకు యానిమేట్ అని ఉంటుంది. చూడండి, యానిమేషన్ అనేసి ఆ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపించిన పిక్చర్ కూడా యానిమేట్ అవుతుంది. అంటే ఆ పిక్చర్లో మూమెంట్ అనేది వస్తుంది. ఒక గిఫ్ ఫైల్ కింద అది క్రియేట్ అయిపోతుంది. చూసారా? చూడండి, ఇది వరకు ఇమేజ్ ఉండేది, ఇప్పుడు ఆ ఇమేజ్లో మూమెంట్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఏ పిక్చర్స్ లేదా ఏ వీడియోస్ను జనరేట్ చేసుకోవచ్చు ఈ ఇమేజిన్ ఫీచర్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.